మన పోలీసులు ఎక్కడున్నారు వరల్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అంటే యుఎస్ మరైన్ హైయెస్ట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ ఆన్ పార్ విత్ మన దగ్గర కూడా అంతే మెజర్స్లో ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లేకపోతే మీరు టెక్నాలజీలో కానివ్వండి వీటన్నిటిలో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది సో మన పోలీస్ ఎక్కడున్నారు కంపేర్ చేస్తే వరల్డ్ పోలీస్ తోటి పోలీస్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి స్టేట్కి ఒక డిఫరెంట్ పోలీసింగ్ కల్చర్ ఉంటుంది సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసింగ్ గురించి మాట్లాడుకుంటే మిగతా స్టేట్స్ పోలీస్తో మనం ఇంటరాక్ట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈస్ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ది వెరీ ప్రొఫెషనల్ మోస్ట్ ప్రొఫెషనల్ పోలీస్ మేడం ఎందుకంటే ఇక్కడ పోలీస్కి ఇచ్చే ట్రైనింగ్ కానీ వాళ్ళు ద వే దే హ్యాండిల్ ఛాలెంజెస్ అండ్ సొసైటీతో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఒకటి రెండవది ఇక్కడ పోలీసింగ్లో అంటే మన పోలీసింగ్ ట్రైనింగ్లో కానీ మనకి ఇస్తున్న ట్రైనింగ్ కూడా ఇట్ ఈస్ ఫాస్ట్ ఇవాల్వింగ్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ రాగానే సైబర్ సెక్యూరిటీ మీద మనకి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం సో రీసెంట్గా నార్కోటిక్స్ ఇష్యూస్ ఎక్కువ రావడంతో నార్కోటిక్స్కి సంబంధించిన ట్రైనింగ్ మాకు ఇస్తున్నారు మేడం సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల పోలీస్ కూడా చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ స్కోప్ ఫర్ చేంజ్ అంటే ఇంప్రూవ్మెంట్కి ఖచ్చితంగా స్కోప్ ఉంది అండ్ ఇప్పుడు రాబోతున్న కొత్త తరం పోలీసులు కూడా ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు వెల్ కల్చర్డ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ 20-30 ఇయర్స్లో మన పోలీస్ ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా ఫ్రెండ్లీగా ఆన్ పార్ విత్ వెస్టర్న్ నేషన్స్ ఆర్ మన ప్రజలు మన పోలీసులు అంటే మన వాళ్ళని ఫీల్ అయ్యేలా బిహేవ్ చేసేలా పోలీసులు ఖచ్చితంగా మారుతారని నమ్మకం అయితే ఉంది. ఓకే ప్లీజ్ అండి మీరు యూరోపియన్ కంట్రీస్ అక్కడ తీసుకున్నా కానీ ఈవెన్ జస్ట్ ఫోన్ కాల్ ద్వారా పోలీసులు వస్తారు పని చేసుకుంటారు వెళ్ళిపోతారు ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏంటంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడన్నా కానీ చిన్న కన్ఫెషన్ రాసినా కానీ అంటే ఒప్పుకున్నా కానీ ఆయన ముందర అది కోర్టులో వ్యాలిడ్ అవుతుంది మనకి దగ్గర వ్యాలిడ్ కాదు మనం ఫర్దర్ దాన్ని చాలా ఎవిడెన్స్ పెట్టాలి సో అక్కడ పోలీస్కున్న పవర్ అనేది వేరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇట్ డజంట్ మీన్ మనము ఉన్న పవర్స్లోనే మనం మ్యాక్సిమం ఎంతవరకు గవర్నెన్స్ ఇస్తున్నాము ఎంతవరకు ఇన్స్టిట్యూట్ని కాపాడుతున్నాము ఎంతవరకు మన ప్రాక్టీసెస్ని కస్టమ్స్ని కాపాడుతాం అనేది ఇంపార్టెంట్ దాని వరకు మనం చాలా సక్సెస్ఫుల్ అని చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 40-50 ఇయర్స్లో మనకు వచ్చినంత ట్రాన్స్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్కి రాలేదు అలాగే మనం ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉన్నాము సో ఇంత ఎవాల్యుయేషన్ ఇంత అడాప్టబిలిటీ లేకపోతే ఇంత డెడికేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. పోలీసింగ్కి రాకముందు సిస్టమ్ గురించి ఒక వేరే థాట్ ప్రాసెస్ ఉండింది ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయింది అండ్ చాలా కొత్త థింగ్స్ తెలిసాయి సో నేను ఒక్కటే లైన్ చెప్పేది ఏంటంటే టు ఆల్ మై ట్రైనీస్ అండ్ ఆల్సో టు ఆల్ ద పీపుల్ ఇన్ ద డిపార్ట్మెంట్ సో బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ బికాజ్ మనం చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మనం ఎప్పుడూ చేంజ్ కామన్నమాట సో మనం చేంజ్ అవుతే మనల్ని చూసి 10 మంది చేంజ్ కావచ్చు సో అలా సొసైటీలో ఉన్న ప్రతి పర్సన్ అంటే చేంజ్ అంటే తన లోపాలని తను మార్చుకొని సో అకార్డింగ్ టు ద సొసైటీ ఎలా అయితే ఉండాలో అలా ఉండే ఛాన్స్ ఉందన్నమాట.